సవాలిసురుడు తోకపురుషుడు రేవంత్ రెడ్డికి వెన్నుతో పెట్టిన విద్య. 2018 కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ 100% చేయకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. అది కూడా చేయలేదు. ఇప్పటి వరకు ఆయన తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ చేసింది ఏం లేక ఇప్పుడు ఇక్కడికి రామన్న వచ్చిండు. వస్తే రామన్న క్వశ్చన్లు అడుగుతాడు, ఏదో ఒక క్వశ్చన్లు అడుగుతాడు. ఆన్సర్ చెప్పడానికి ఆయన దగ్గర ఏం లేక చేసింది ఏం లేక ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీ వేరే దేశం కాదు, వేరే ఎక్కడో లేదు. 2 గంటలల్లో కూడా ఫ్లైట్ బుక్ చేసుకొని గల్లీకి రావచ్చు, తెలంగాణకు రావచ్చు. సమాధానం చెప్పే ధైర్యమే ఉంటే, సమాధానాలు చెప్పే ధైర్యం లేక, సమాధానాలే లేక పారిపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాకపోతే కాంగ్రెస్ ఉన్నది కదా, కాంగ్రెస్ మంత్రివర్గం ఉన్నది కదా, వాళ్ళందరూ వచ్చి కూడా సమాధానాలు చెప్పచ్చు కదా. రేవంత్ రెడ్డి లేడు, మేము ఆయన స్థానంలో వచ్చి సమాధానాలు చెప్తున్నామని చెప్పే దమ్ము లేదు కదా వాళ్ళకు. చేసింది ఏం లేక అసలు 18 నెలల కాలంలో రైతులను అరికోస పెడుతున్నారు. 2 పంటలు ఎగ్గొట్టిర్రు. 2 పంటలకు రైతు భరోసా అన్నారు, భరోసాని ఎగ్గొట్టిర్రు. ఇప్పటికీ మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే నెపంతో రైతు భరోసా కాదు, బంధువును అరాకొర వేసిండ్రు. ఎవరికి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు కూడా సరిగ్గా రైతు భరోసా వేయలేదు ఇంతవరకు. రైతు బీమా సంగతి దేవుడేరు, ప్రీమియంలు కడతలేరు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎరువులు లేవు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? పాలన 100% 100కు 0 మార్కులు ఏం జరిగింది? ఏదైనా జరిగి ఉంటే చెప్పండి, అక్కడికి తీసుకపోండి, నేను అభివృద్ధి జరిగిందని వివరిస్తాను. ఏమీ జరగలేదు. పబ్రాజమానం భజగోవిందం శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. తెలంగాణ ప్రజలకు 420 హామీలతోటి 6 గ్యారంటీలతోటి బురుడి కొట్టించిండు. అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత బురదలో దొక్కిండు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కాళేశ్వరం అంటాడు, అక్కడ అవినీతి జరిగిందంటాడు, ఇక్కడ అవినీతి జరిగిందంటాడు, ఏదేదో చేస్తున్నాడు. అర్థమైపోయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు ముందు ఆయన ప్రలోభాలు చెప్పుకోవడానికి సవాల్ అయితే చేశారు. ఈ రోజు అయితే ప్రెస్ క్లబ్కి రాలేదు. మా కేటీఆర్ గారు ఆ సవాల్ స్వీకరించి ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. ఆయన ఏదైతే అంశాల మీద చర్చిస్తా అని చెప్పేసి అన్నారో ఆ అంశాలన్నింటికి సంబంధించిన కార్యక్రమం మా కేటీఆర్ గారు తీసుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు భయపడి పాటించారు. మీరు ఆ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలానే ఉంటుంది. ప్రతి ఏ రోజు మాట నిలబడేది ఉండదు, ఏది చేసేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు యథాలాపంగా ఎప్పటిలాగా అబద్ధాలు ఆడతారనేది మరొకసారి రుజువై. చర్చలకు సవాల్ విసిరిండ్రు, చల్లగా చర్చలకు సవాల్ విసిరింది రేవంత్ రెడ్డి గారే, చల్లగా జారుకున్నది రేవంత్ రెడ్డి గారు. మరి నేనైతే సవాల్ విసిరినా వాళ్ళు సిద్ధమన్నారు. మాకు ఒక 72 గంటల సమయం కూడా ఇచ్చిండ్రు. మరి నాకు ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. నేను ఢిల్లీకి వెళ్ళాలి. మూటలు మోసుకుని వెళ్తారా, మరోదానికి వెళ్తారా, వెళ్ళింది. ఇక్కడ ఎవరైనా సిద్ధపరిచి వెళ్ళాలి కదా. ఎవరైనా మరి ప్రిపేర్ కాలేమని చెప్పింది మా ఆయన అసెంబ్లీలో చెప్పినట్టు ఇక్కడ కూడా మేము ఎవరం ప్రిపేర్ కాలేము విషయాన్ని అని చెప్పిండ్రో ఏమైందో కానీ ఎవరైతే రాలేదు. మంత్రులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు రాలేదు. చాలా ముందు ఆయన సవాల్ విసిరగానే కేటీఆర్ గారు స్పందించి జవాబు ఇవ్వడం జరిగింది. వెంటనే మరి 72 గంటల సమయం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ముందస్తు ప్రణాళిక మాకైతే తెలియదు కదా. ఆయన ఢిల్లీకి వెళ్తారు అనేటువంటి సమాచారం మా దగ్గర లేదు. అయినా సరే నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నా, ఇవాళ కాదు నేను ఇంకో 72 గంటల సమయం ఇస్తున్నాను రేవంత్ రెడ్డి గారు చెప్పనుండే. ఆయనకి ఏమైనా కొత్తనా ఈ సవాళ్ళు విసరడం, చల్లగా జారుకోవడం, రచ్చ చేయడం, చర్చలకు రాకపోవడం, ఇదంతా రేవంత్ రెడ్డి గారు కొత్త కాదు కదా. మళ్ళీ ఒక్కసారి చెప్పనుండే. లేదు ఇంకెవరైనా పంపనుండే. తాను రాను లేడు, ఎవరిని పంపించను లేడు. ఎందుకంటే 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలన రైతు సంక్షేమ పాలన, రైతుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి పాలన, రైతుకు అండదండగా ఉన్నటువంటి పాలన, రైతును నిలబెట్టినటువంటి పాలన. తెలంగాణలో వ్యవసాయం దండగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పండగల వ్యవసాయాన్ని మార్చినటువంటి పాలన కేసీఆర్ గారి. సుభిక్షమైనటువంటి పాలన, సుఖశాంతుల పాలన. మరి ఈ 18 నెలల్లో ఏ పక్షానికి, రైతులకనే కాదు ఏ పక్షానికి, తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క వర్గానికి కూడా మేలు చేయలే. పైగా ప్రజలందరికీ కీడే జరిగింది. అట్లాంటి పాలన
ఈ పాలన. మరి వాళ్ళ దగ్గర చర్చించడానికి విషయం ఉండొద్దు, చెప్పడానికి సంగతులు ఉండొద్దు, కేవలం ఈ రాకపోవడమే వాళ్ళ ఓటమిని అంగీకరించడం, వాళ్ళ వైఫల్యాన్ని వాళ్ళు ఒప్పుకోవడం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, విషయం లేదు. విషయం లేకనే ఢిల్లీకి పారిపోయింది ఇలా రేవంత్ రెడ్డి. ఏమన్నా విషయం ఉంటే చెప్పటోళ్ళు కదా, రైతులకి రుణమాఫీ చేసిర్రా, వాళ్ళు కౌలు రైతులకు వేస్తా అన్న హామీ ఏదైతే ఉందో అది చేసిర్రా, లేకపోతే 2500 రూపాయలు ఏదో మహిళలకు ఇస్తా అన్నది ఇచ్చేద్దా, ఫ్రీ బస్ ఒకటి పెట్టింది. అది ఎవరికేం ఇచ్చేది లేదు కదా, అదొక సంవత్సరం ముంచడానికి ఫ్రీ బస్ ఇచ్చిండు. అది కాకుండా ఆయన ఇచ్చిన 423 హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎన్ని పూర్తి చేసిండు అదే చర్చకు రమ్మన్నారు మా కేటీఆర్ గారు. అది రమ్మన్నది కూడా కేటీఆర్ గారు కాదు, వాళ్ళ మంత్రులే, వాళ్ళ డిప్యూటీ సీఎంఏ స్వయంగా రేవంత్ రెడ్డి అన్నాడు చర్చకు రా అని. రా రా అని చెప్పేసి పిలిచిండు. మరి సింహం వస్తే నిలబడే సత్తా లేదా మీకు? సబ్జెక్ట్ లేదు కాబట్టి మీకు సత్తా లేదు, మీరు చేయలేరు కాబట్టి మీరు జవాబు ఇవ్వలేరు. ఈరోజు ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు ఏదైతే ఇవాళ మేము గొప్పగా 42% బీసీలకి చేస్తామని చెప్పేసి అన్నదో ఆ ప్రాతిపదికనే అందరికీ సీట్లు ఇవ్వాలి, 42% బీసీలకి సీట్లు ఇవ్వాలి. మీకు స్థానిక సంస్థల్లో చెంపదెబ్బ రానున్న కాలంలో ప్రజలు ఇవ్వబోతున్నారు, రాసుకోవాలి. ప్రెస్ క్లబ్లో ఓపెన్ డిబేట్ చెప్పినాం, సమయం ఇచ్చాం. ఆ సమయానికి కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చిండ్రు. ముఖ్యమంత్రి రాలేదు, ఆయన మంత్రివర్గ సహచరులు రాలేదు, ఎవరు రాలేదు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి శక్తి లేదు, మాటలు మాత్రమే మాట్లాడతారు, చేతలు వచ్చేవాళ్ళు పారిపోతారు. అర్థమైంది కదా, కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. వాళ్ళ దగ్గర విషయం లేదు, ప్రజలను మెప్పించే శక్తి లేదు, మాట్లాడుతున్నది అబద్ధాలు, చేస్తున్నది డైవర్షన్స్ వాళ్ళకి తెలుసు, కాబట్టి రాలేదు. దీంట్లో అంతకంటే అర్థం చేసుకోవాల్సిన